ఇంకో పేరు వీని సింహం పేరు ఏందో. ఈ సింహం పేరు ఏంటంటే హాయ్ ఫ్రెండ్స్, లొకేషన్ బాగుంది తిరుగుతున్నాం. మస్తు గట్టిగా మాట్లాడాలి. హాయ్ ఫ్రెండ్స్, లొకేషన్ బాగుందని తిరుగుతున్నాం. ఇట్లా ఫ్రేమ్ ఇప్పుడు కెమెరాలో చెయ్యి ఇట్లా పెట్టి చెయ్యి బయటికి ఇట్లా బయటికి. హాయ్ ఫ్రెండ్స్, గాయపడ్డ సింహం అండ్ గాలి సింహం. వీని ఇంకో పేరు వీని సింహం పేరు ఏందో. ఈ సింహం పేరు ఏంటంటే ఇది పండిపోయిన సింహం. కరెంట్లీ వర్కింగ్. కంపెనీ పేర్లు అవన్నీ డిస్క్లోజ్ చేయమని సారీ. ఎందుకంటే ఎన్డీఏ సైన్ చేసినాం మేము కూడా. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ నేను ఒప్పుకోను, సారీ. ఎందుకంటే అట్లా చేసుకుంటే ఎవరిని పెళ్లి చేసుకోలేము మనం. హ్యాష్ట్యాగ్ రాండమ్ ర్యాంక్. నిద్ర లేదు, అది ఇవ్వనుకున్నారు. చేసినోడికి ఉండలేదు, జాబ్ లేనోడికి ఉండలేదు, తిన్నోడికి ఉండలేదు, పడుకున్నోడికి అసలు ఉండలేదు. బట్ బిడ్డ మీద రాట్ అవుతుంటాడు, బట్ హీఈస్ నాట్ యాక్చువల్లీ స్లీపింగ్. నాలాగా 11వ రకం. అయితే జయన్ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నావు? తల్లిదండ్రులకి చెప్పి ఇవన్నీ కాదు, వీడు పెళ్లి చేసుకుంటాడు. ఎందుకు చేసుకుంటారా బాబు? ఎందుకు చేసుకోవా? జాబ్ సెటిల్ అయిన వాళ్ళే పెళ్లి చేసుకుంటారా? పెళ్లి చేసుకొని చాలా జాబ్ ఇప్పుడు నా ముఖానికి ఏం చూసిస్తాడు రా? ముఖం చూసిస్తాడు. ఎంత ఆస్తుంది ఆస్తి ఏముంది? నా విలువలేని ఆస్తి అని చెప్పు. నా ఆస్తి కాదు, రేలంగి మా డైలాగ్ కొట్టాలి. మంచులు అంటేనే మంచులు అంటే మంచులు. అప్పుడు పూజారి ఫోన్ల నుంచి నోటిఫికేషన్ వస్తుంది. బ్రో ఒకసారి స్క్రీన్ తిప్పవా ప్లీజ్? డిసైడ్ చేసుకోవాలి. నాకు స్క్రీన్ కనిపిస్తలేదు ప్లీజ్. లేకపోతే మేకప్ అన్నారు. మేకప్ కాదు, ఇవన్నీ నా వల్ల అయితే ప్యాకప్. రేపు పొద్దునే మనం ఫేమస్ అయిన తర్వాత మన లొకేషన్ తెలియదా? ఎప్పుడైనా విజన్ 2025 2027 ఉండాలి. విజన్ 2020 కాదు అన్నది, అయిపోయింది. విజన్ 2020 గాన్. విజన్ 2020లో మన కళ్ళు పోయినాయి అంతే. మా విజన్ 2020లోనే మన జీవితాలు సంఖ్య ఆగిపోయినాయి. చిన్నగా కాదు. బండి ఆపుతూ ఇండియన్ ఏమన్నా చేయొచ్చు. యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ట్రాఫిక్. ఫ్రీడమ్ ఆఫ్ ప్రివిలేజ్ చాలా ఉంది. ఫ్రీడమ్ ఎందుకంటే మమ్మల్ని ప్రివిలేజ్ కిడ్స్ అని ఒట్టిగా ఎవరు. someone is getting offended. తయారు చేసుకోండి. ఫుటేజ్ కూడా వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, చేంజ్ ఆఫ్ లొకేషన్, చేంజ్ ఆఫ్ పీపుల్. వి హ్యావ్ అ న్యూ అడిషన్ టుడే. హ్యాష్ట్యాగ్ దిస్ కార్పొరేట్ సింహం. కార్పొరేట్ సింహం. ఒక్కొక్కసారి ఒక్కొక్క పేర్లు పెడతారు. కొత్త క్యారెక్టర్లకి కొత్త కొత్త పేర్లు పెట్టడం ఈ బ్లాగ్ యొక్క మెయిన్ రూల్. స్పెషాలిటీ. ఎండకు కూర్చున్నాం. ఎందుకు కూర్చున్నామో కూడా తెలియదు, కానీ ఎండకు కూర్చున్నాం. బాగుంది. ఇదేంది అంటే డిస్కంఫర్ట్ని కంఫర్ట్ చేసుకోవడం ఎలా అనడం. అంటే ఇప్పుడు కమింగ్ అవుట్ ఆఫ్ అవర్ కంఫర్ట్ జోన్. ఎండకు కూర్చొని ఎండ కొడుతుంది అవన్నీ అంటే లైఫ్లో ముందుకు వెళ్ళలేవు. లైఫ్లో వెనకాల కూడా పోలేవు. ఎందుకంటే ఎండ కొడితే ముందరికి వెనకాలకి రెండు పోలేవు. ఇట్లా మెల్లగా మనుషులకి వినిపిస్తట్టు మాట్లాడొద్దు, మాట్లాడాలి. అయితే సో ఆ లెవెల్లో మాట్లాడు. బేసికలీ వాయిస్ తక్కువ చేసుకోలేమో మళ్ళా. ఏం అవసరం లేదు. బేసికలీ మళ్ళీ తొడలు మొత్తం కనిపిస్తావు. బేసికలీ వాట్ ఈస్ ద టాపిక్ ఆఫ్ ద డే? టాపిక్ ఆఫ్ ద ఇండియన్ ఆఫ్ ద డే డిస్కంఫర్ట్. డిఫైన్ డిస్కంఫర్ట్. డిస్కంఫర్ట్ అంటే డూయింగ్ థింగ్స్ దట్ ఆర్ నాట్ యువర్ కంఫర్ట్. సో దట్ ఆర్ నాట్ ఆఫ్ యువర్ కంఫర్ట్. డిఫైన్ కంఫర్ట్ is when you feel you are safe, when you feel you are like yes I can do this, or happy, I can try to do this. What makes you happy? Like what makes you feel safe? What happy, safe అన్నీ వస్తాయి. అన్నీ వస్తాయంట.
ఎందుకంటే మనం ఉన్న పొజిషన్లో ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు హ్యాపీగా ఫీల్ కానీ లైక్ ఇప్పుడు మనకు ఏంటంటే మనకు ఏం అడ్డంకులు కాకుండా ఉన్న సిచ్యువేషన్లో ఉంటామా దాని కంఫర్ట్ జోన్. నువ్వు రా కంఫర్ట్ పెద్ద డెఫినేషన్ ఏం లేవు. నాకు అంటే నాకు అనిపించింది నాకు నచ్చింది చేసుకుంటే పక్కన వాళ్ళు పట్టించుకోకుండా ఉంటే అదే నా కంఫర్ట్ జోన్ అంతే. ఓకే, అంటే ఇప్పుడు ఒక సరే నువ్వు ఎన్ని రోజులు కంఫర్ట్ జోన్ నుంచి లేకపోతే డిస్కంఫర్ట్స్ ఏమనిపిస్తుంది? డిస్కంఫర్ట్స్ ఆర్ డిస్కంఫర్ట్స్ గుడ్? ఎస్. ఇన్ వాట్ వే? దే మేక్ యూ రియలైజ్ వాట్ ఈస్ నాట్ సేఫ్ ఫర్ యూ, అట్లీస్ట్ ఫర్ టైం బీయింగ్. ఒక టైం పీరియడ్ వరకు ఇవి చేయకూడదు, అది అవతల పర్సన్ కి వీడు ఇవి చేయకూడదు అని అనిపిస్తుంది. అవతల పర్సన్ పర్స్పెక్టివ్స్ కాదు, ఇప్పుడు కాదు. నువ్వు చేసే పని, నువ్వు ఏ పనులు చేస్తే నువ్వు సేఫ్ గా ఉంటావు, ఈ పనులు చేస్తే నేను సేఫ్ గా ఉంటాను అని చెప్పేసి నీకు ఒక లైక్ ఫీలింగ్ వస్తుంది. సేఫ్ ఫీలింగ్ వచ్చిన తర్వాత అంటే లైక్ కంఫర్ట్ జోన్ అంటే సేఫ్ ఒక్కటే ఉండదు కదా. ఇప్పుడు నువ్వు ఆ టైంలో నువ్వు హ్యాపీ ఉండాలి. అయితే ఇప్పుడు పీపుల్ ఉంటారు, మనకు నచ్చని కంఫర్ట్ జోన్ పీపుల్ ఉంటారు, వాళ్ళ దగ్గర మనం కంజెస్టెడ్ అదే అయ్యి మనకి నచ్చని పీపుల్ తో ఉండడం Question అది డిస్కంఫర్ట్, అడ్జస్ట్మెంట్. అదే అంటున్నా, అడ్జస్ట్మెంట్ డిస్కంఫర్ట్. డిస్కంఫర్ట్. ఇప్పుడు అడగాల్సి డిస్కంఫర్ట్స్ గుడ్ అని కాదు, అడ్జస్ట్మెంట్స్ గుడ్ బ్యాడ్ అని అడగాలి. ఫస్ట్ డిస్కంఫర్ట్, వాట్ డూ యూ థింక్ అబౌట్ డిస్కంఫర్ట్స్? అట్లా అది క్వశ్చన్. డిస్కంఫర్ట్స్ పర్స్పెక్టివ్స్, పీపుల్ పర్స్పెక్టివ్ వదిలిపెట్టు. నీకు డిస్కంఫర్ట్ అంటే ఏంది? అంటే ఇప్పుడు నా ప్రకారం నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు కొంతమందికి ఎట్లుంటుంది అంటే, అరే నేను ఇది ఒక్క పని చేస్తేనే బాగుంటాను, ఇంకో పని చేసినా అనుకో భయం అవుతుంది నాకు, లేకపోతే నాకు ఎట్లనో అవుతుంది, లేకపోతే చేయలేమేమో, లేకపోతే నన్ను ఎవడేమో అంటాడేమో, లేకపోతే ఇవన్నీ అంటే లైక్ ఇవన్నీ ఎట్లాంటి స్టాక్ అవుతుంటాయి ప్రాబ్లమ్స్ ఒకదాని మీద ఒకటి. సో వాట్ ఈస్ యువర్ వే ఆఫ్ డిస్కంఫర్ట్? జనాలు చెప్పే పని నీకు ఇంట్రెస్ట్ లేకపోయినా చేయడం ఇస్ వన్ కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్. ఓకే, అనదర్ డిస్కంఫర్ట్. అది ఎట్లా అంటే డిస్కంఫర్ట్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అదర్ పీపుల్. సరే నీ డిస్కంఫర్ట్ ఎట్లా? నా డిస్కంఫర్ట్ అంటే ఇప్పుడు నాకు నచ్చింది ఏదైనా సంథింగ్ దట్ కమ్స్ అండర్ డిస్కంఫర్ట్ కదా. నీకు నాన్ లైకింగ్ జోన్ లో నువ్వు ఏ పని చేసినా అది డిస్కంఫర్ట్ జోన్ లోకే వస్తుంది. ఓకే, మన పర్సనల్ గా నచ్చని ఏమైనా ఉంటాయి కదా. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు కార్ డ్రైవ్ చేస్తున్నావు, నువ్వు కార్ డ్రైవ్ చేసేటప్పుడు నువ్వు ఏం పాటలు పెట్టుకుంటావు, నీకు ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు అవన్నీ కాకుండా నేను సడన్ గా తీసుకొచ్చి ఓయ్ రాజా ఏ రాజా అని చెప్పి తెలుగు ఐటమ్ సాంగ్ ప్లేలిస్ట్ పెట్టినాను అనుకో, నువ్వు నడుపుతావు, బట్ నీ మైండ్ లో ఏం నడుస్తుంటుంది? అది ఏం పాటలు రాయి, దట్స్ సెన్స్ ఆఫ్ డిస్కంఫర్ట్. ఇప్పుడు రోడ్ మీద ఉంటావు, డ్రైవ్ చేస్తుంటావు, అవతలోడి అడ్డం దిడ్డం నడుపుతుంటాడు, నీకు చిరాకు వస్తుంటది. ఇప్పుడు వాడు రూల్స్ పాటించాడు, లైక్ ఇప్పుడు నీ కార్ కి డెంట్ రాకపోయింది, ఎంత డిస్కంఫర్ట్ అయింది. నచ్చంది ఉంటుందా? ఏదన్నా ఒక పని, ఏదన్నా ఒక నీకు నచ్చంది ఉంటుందో దాన్ని డిస్కంఫర్ట్. అయితే ఇప్పుడు కొంతమంది ఏం చెప్తారు, లేకపోతే సరే నేనే చెప్తా అప్పుడప్పుడు ఏంటి అంటే, డిస్కంఫర్ట్స్ కెన్ మేక్ యూ గుడ్. అంటే కొన్ని డిస్కంఫర్ట్స్ ఉంటాయి చూడు, ఎట్లా అంటే ఇప్పుడు నీకు ఈరోజు నీకు ఒక పని అనుకున్నావు, అది నీకు లైక్ అది నీకు అనిపిస్తలేదు అంటే లోపల నుంచి, కానీ బట్ ఇఫ్ యూ డూ ఇట్ యూ గెట్ బెటర్ రిజల్ట్స్. అయితే ఇప్పుడు అట్లా డిస్కంఫర్ట్ మంచిది అని కొంతమంది అంటారు. అంటే అట్లాంటి డిస్కంఫర్ట్స్ ఏంటి? అది ఎందుకంటే అది నీకు పైసలు ఇస్తుంది. పైసలు కాదు, పైసలు మ్యాటరే కాదు. ఇప్పుడు 10 days ఇంకా తెలుగు సినిమాటిక్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే నీ మనసుకి ఏదైతే హాయి అవి కాదు, అది కాదు. నువ్వు చెప్పేది ఎట్లుందంటే డిస్కంఫర్ట్ కంఫర్ట్ లేదంతా పెద్ద పెద్ద భూత పదాలకు కనిపిస్తున్నాయి. బేసిక్ గా చెప్తా, నీకు నచ్చని పని నువ్వు ఎట్టి పరిస్థితిలో చెయ్యవు, కానీ చెయ్యాల్సిన సిచ్యువేషన్స్ లో ప్లేస్ యువర్ సెల్ఫ్, దాన్ని డిస్కంఫర్ట్ అంటారు. కానీ నువ్వు అది అన్నిసార్లు అన్ని కేసెస్ లో చేయాల్సిన అవసరం లేదు. అవును, అదే అంటున్నారా. ఇప్పుడు నేను చెప్పింది అదే, ఫస్ట్ చెప్పింది. ఒకవేళ నీకు పని చేస్తున్నావు, ఇప్పుడు 10 days చేసినావు రా, సరే లెట్స్ సే వ్లాగింగ్ 10 days చేసినావు, 11th day ఏమైంది, నీకు ఇంట్రెస్ట్ వస్తలేదు, లేకపోతే నాకు అసలు అరే దీంట్లో నుంచి రిజల్ట్ వస్తలేదురా నాయన, లేకపోతే నేను అనుకున్న మాటలు మాట్లాడలేకపోతున్నా, లేకపోతే సమ్ XYZ నెంబర్స్ వస్తలేవు, లేకపోతే జనాలకు నచ్చలేదు, ఎవరు నా ఫ్రెండ్స్ చూస్తలేరనో, లేకపోతే ఇవన్నీ ఏంది. యూ థింక్ ఇఫ్ యూ పుట్ అవుట్ యువర్ సెల్ఫ్, అంటే ఇప్పుడు బ్లాగ్స్కి లేకపోతే కంటెంట్ చేసేటోళ్ళకి ఏముంటుంది అంటే, ఫస్ట్ థింగ్ నెత్తిలో అరే మనోళ్ళు ఫేమస్ కాదు, మనోళ్ళు ఏంది మనకు సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ క్వశ్చన్ అది ఉంటుంది వాళ్ళకి, చేస్తారు అంటే. సెకండ్ క్వశ్చన్ ఎన్ని రోజులు సపోర్ట్ అది. అయితే అట్లా ఇప్పుడు 11th day ఏమైంది అంటే, సడన్గా నీకు లైక్ ఇంట్రెస్ట్ పోయింది. సో
if you push yourself in that 11th day, what will happen is you either get good or get bad. అంతే వర్స్ అవుతావు అంతే లెక్క తప్ప ఇఫ్ యూ నాట్ టేక్ ఛాన్స్ అంటే ఇప్పుడు సరే నచ్చలేదు నాకు ఈ రోజు అని నువ్వు లైట్ తీసుకోవాలనుకో, వాట్ హ్యాపెన్స్ ఇస్ నీకు అది అలవాటు అయిపోతుంది. బెటర్ సారీ దెన్ నెవర్. నీకేమవుతుంది అంటే ఇంకా అలవాటు అయిపోతుంది ఎప్పటికీ. రా బాయ్ ఇప్పుడు మళ్ళీ చేయాలా, చెయ్యబుద్ధి అవుతలేదు నాకు, అప్పుడు బుద్ధిలు వస్తాయి అంటే నాకు అది అవుతలేదు నాకు ఇది అవుతలేదు. నేను చెప్పే డిస్కంఫర్ట్స్ అట్లా అంటే ఇప్పుడు డిస్కంఫర్ట్ ఈజ్ నాట్ లైక్ అరే నాకు ఈరోజు ఈ బెడ్ మంచి లేదు, లేకపోతే ఆ బెడ్ మంచి లేదు, ఇది బెడ్ మంచి, అది కాదు డిస్కంఫర్ట్. రియలైజింగ్ యువర్ ఓన్ డిస్కంఫర్ట్స్ ఆర్ గుడ్ until unless you act upon them. అది నాకు ఇది నచ్చుతలేదు బట్ ఎందుకు నచ్చుతలేదు చేసిన తర్వాత 2-3 టైమ్స్ దాని మీద యాక్ట్ చేసిన తర్వాత ఇఫ్ యు రియల్లీ ఫీల్ లైక్ దిస్ ఇస్ నాట్ యువర్ థింగ్ దెన్ యు కెన్ లీవ్ అవుట్. అట్లా డిస్కంఫర్ట్స్ బాగుంటాయి. ఇప్పుడు అదే ఇప్పుడు నార్మల్ డిస్కంఫర్ట్స్ ఎట్లా, ఇప్పుడు ఒక రూమ్ సరే లెట్స్ సే ఒక బెడ్ కొన్నావు కొత్తది, బెడ్ కొన్నాక ఏమైంది మ్యాట్రస్ వేసుకున్నాక నచ్చకపోతే నువ్వు ఏం చేయాలి, ఆబ్వియస్గా తీసేయాలి. నువ్వు దాని మీద వండుకొని నేను దానికి అడ్జస్ట్ అవుతా అనడం ఈజ్ ఫూలిష్. ఎందుకు ఫూలిష్ అంటే దట్ ఈస్ మెంట్ టు గివ్ యూ కంఫర్ట్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్ ఆర్ వెన్ ఇట్ కమ్స్ టు థింగ్స్ దట్ ఎట్లా అంటే దట్ కెన్ బి అడ్జస్టెడ్ అండ్ దట్ కెన్ బెండ్ ఇన్ ఎనీవే. ఇప్పుడు పీపుల్ ఉంటారు, ఒక రోజు ఒకలా ఉంటాడు, ఇంకో రోజు నీకోసం ఇంకోలాగా కావచ్చు, ఒక రోజు లైక్ సరే ఒక రోజులో కాకపోయినా యూ కెన్ గెట్ బెటర్ ఇన్ నెక్స్ట్ 10 years లేకపోతే 5 years. అది ఎవరికి ఉండాలి ఫస్ట్ నీకు ఒప్పుకుండాలి. అంటే ఆ ఫ్రిక్షన్ పార్ట్ని లేకపోతే డిస్కంఫర్ట్ అన్న పార్ట్ను లేకపోతే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ డిమినిషింగ్ పార్ట్ అవన్నీ పార్ట్ ఇఫ్ యూ ఓవర్కమ్ యూ మైట్ గెట్ అ బెటర్ పర్సన్ ఆన్ ద అదర్ ఎండ్. డిస్కంఫర్ట్ అబౌట్ థింగ్స్ గురించి మాట్లాడాను, డిస్కంఫర్ట్ అమాంగ్ పీపుల్ గురించి మాట్లాడుతా నేను. నువ్వు అన్నట్లు ఇప్పుడు ఆ 10 years ఆఫ్ ఫ్రిక్షన్ ఉంటుంది కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ పేషెన్స్ ఉంటుంది. జస్ట్ బికాస్ హీ మూవ్స్ అవుట్ ఆఫ్ ద వే ఫ్రమ్ హిస్ లైఫ్ డజంట్ మీన్ దట్ వాడికి పేషెన్స్ లేదని, వాడికి లేకపోతే వాడికి ఇష్టం లేదని. ఒక్కొక్కటితో ఒక్కొక్క టెంపో ఉంటుంది. ఒకటి ఏం చేస్తాడు, నువ్వు అన్నట్లు ఒక 10 years అయిన తర్వాత మారుతాడు, అంతదాకా నేను ఎందుకు మారాలి అన్న మొండిగానే ఉంటారు కొంతమంది హ్యాష్‌ట్యాగ్ పీపుల్, కొంతమంది ఇట్లా సో కాల్డ్ పీపుల్ ఉంటారు. నువ్వు ఎంత చెప్పినా నువ్వు వాళ్ళు బెటర్మెంట్ కోసమే చెప్తావు కొన్ని విషయాలు, ఇది ఇట్లా చేయరా, ఇది అట్లా చేయరా, ఇది ఇట్లా అనుకుంటారు. ఒకటి నువ్వెవడరా నాకు చెప్పనీకి అన్నట్లుంటారు. ఒకటి ఇంకో రకం సెకండ్ టైప్ ఎట్లుంటారు అంటే చేస్తా అని చెప్పేసి చేయకుండా ఉంటారు. ఫస్ట్ టైప్ పీపుల్ ఆర్ వే బెటర్, స్ట్రైట్ ఫార్వర్డ్ గా వాళ్ళకి నచ్చదు, వదిలేరా బాబు సెల్ఫిష్ అని అనుకోవచ్చు. ఈ సెకండ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఏమంటావు నువ్వు? నోటిఫికేషన్లు పంపేయాలి ఫోన్లో. సో అది థింగ్ నేను అదే అడిగేది. అదే ఇప్పుడు నువ్వు ఉన్నావురా సరే లెట్స్ సే ఇఫ్ వి 3 ఆర్ టాకింగ్, లెట్స్ సే ఇప్పుడు ఒక పని ఉంది, ఇప్పుడు ముగ్గురం కలిసి ఒక పని చేద్దాం అనుకున్నాం, ఇప్పుడు ఇది చేస్తున్నాం సరే, ఒక రోజు ఒకరికి వీలు అవుతుంది, ఇంకో రోజు ఒకరికి వీలు కాదు, ఒక రోజు ఒకటి చేసేటోడే అసలు సరే నేనే అనుకుందాం, నేనే అరే రోజు పోద్దురా అంటాం. సో వాట్ ఇట్ హ్యాస్ టు బీ ఇన్ అ గ్రూప్ వైజ్. ఇప్పుడు నేను అనుకున్నా అరే రోజు అబ్బాయి ఎవరు చేస్తాడు, ఓపిక లేదా తెలియదు. సో ద అదర్ పర్సన్ షుడ్ బి లైక్ పోదాం ఏమైతుంది సరే ఒక 20 నిమిషాలు లేకపోతే అంత పెద్దది కాకపోయినా విల్ టాక్ సమ్ కొంచెం, అప్పుడు అది ఏమైతుంది అంటే నాకు డిస్కంఫర్ట్ అనిపిస్తుంది, అరే ఏంద్రా ప్రొవోక్ చేస్తున్నాడు. సో దట్ కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్స్ ఆర్ గుడ్. ఎందుకు గుడ్ అంటే సమ్ పీపుల్ డజంట్ మీన్ బ్యాడ్, అంటే వాళ్ళు చెప్పే ఇంటెంట్ బ్యాడ్ ఉండకపోవచ్చు, లేకపోతే వాళ్ళు చెప్పే విధానం బ్యాడ్ ఉండకపోవచ్చు, బట్ దే సే ఇట్ గుడ్, దే సే ఇట్ ఫర్ యూ. నేనేం చెప్తున్నా అంటే అలాంటి ఇప్పుడు ఏ డిస్కంఫర్ట్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడొస్తాడు కారు ఎవడన్నా వచ్చి పొడుస్తాడు, ఏం పొడవట్లేదు కారు మిట్ట పాయింట్. నువ్వు ఏ డిస్కంఫర్ట్ అయినా ఆలోచించు. వెన్ ఇట్ కమ్స్ టు థింకింగ్ అబౌట్ డిస్కంఫర్ట్ అమాంగ్ పీపుల్, నువ్వు జనాల పర్స్పెక్టివ్ లోనే ఆలోచించాలి, నీ పర్స్పెక్టివ్ గురించి ఆలోచించకూడదు. నీకు నచ్చంది నువ్వు చేస్తున్నావు అంటే అదొక రకమైన డిస్కంఫర్ట్. అది నువ్వు చేంజ్ అవ్వాలనుకుంటే నువ్వు చేంజ్ అవుతావు, లేకపోతే ఎంత 10 మంది కాదు 20 మంది నీ సొంత పేరెంట్స్ వచ్చి నువ్వు ఇట్లా చేయకరా అని చెప్పినా కూడా దేర్ ఇస్ నో ఫకింగ్ వే దట్ యు విల్ బి చేంజింగ్ ఫర్ అవర్. వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్, జనాలు నీకు వచ్చి ఇట్లా ఇప్పుడు నువ్వు చెప్పిన వ్లాగ్ అనే సిచ్యువేషన్ ఉంది కదా, అది చెప్తున్నప్పుడు అప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఫస్ట్ వాళ్ళ పర్స్పెక్టివ్ ఆలోచించాలి. వీడు ఎందుకు ఇట్లా చెప్తున్నాడు, వీడు ఇట్లా చెప్తున్నాడు కాదు ఎందుకు చెప్తున్నాడు,
ఎవరి కోసం అని కాదు, వాడి కోసమే చెప్తున్నాడు. అది దట్స్ క్లీన్ అండ్ క్లియర్. ఎందుకు చెప్తున్నాడు ఇస్ ద పాయింట్ హీ షుడ్ బి థింకింగ్ అబౌట్. వచ్చి వాడు ఇంకా కన్సిస్టెన్సీ గురించి వీడికి ఏదో ఒకటి రా. అదే ఈ కన్సిస్టెన్సీ అనే పాయింట్ వీడు రియలైజ్ అయ్యింది అనుకో, మేబీ డే 2 కి కొంచెం రియలైజేషన్ వచ్చిందంటే అయితే వీడికి అది డిస్కంఫర్ట్ అనిపిస్తుంది. కానీ ఫ్యూచర్ లో ఏమైతుంది అంటే వీడు ప్రొవోక్ చేసిండు కాబట్టి నేను ఇట్లా వచ్చినా, లేకపోతే వాడు రోజు చేయకపోతే నేను వచ్చేవాడిని కాదేమో అని చెప్పి రియలైజేషన్ వస్తుంది. అదే రియలైజేషన్ వాడికి రేపన్న రావచ్చు, ఒక 2 years తర్వాత రావచ్చు, మేబీ ఒక వారంలో రావచ్చు. అప్పటి వరకు వాడిని తిప్పుకుంటానే ఉంటాం మనం. ఎగ్జాక్ట్లీ లీనియన్స్ అనేది అందరికీ ఉండదు. నువ్వు ఇప్పుడు వీడు నా అనుకునే వాళ్ళు, వీడు తిట్టినా పెద్ద ఫరక్ పడదు. నేను నా అనుకునే వాళ్ళు నన్ను తిట్టినా పెద్ద ఫరక్ పడదు. అందరు తిట్టున్నాడు, జనాలు తిట్టుకుంటుంటారు. ఇంకోటి ఈ పాయింట్ కూడా మాట్లాడతాయి, జనాలు వచ్చి తిట్టుకుంటుంటారు. రా భయ్ నేను వాడు అట్లా అన్నాడు, వీడు అట్లా చెప్పి నీకు ఒకటి వచ్చి చెప్తాడు. టైప్ 1 పీపుల్ ఎట్లుంటారంటే, కానీ నన్ను ఎట్లా అన్నాడు, వాడు నన్ను ఎందుకు అన్నాడు, వాడికి అవసరమే లేదు, నన్ను ఎందుకు వాడు చూసుకోకుండా నన్ను ఎందుకు అంటాడు. టైప్ 2 వాడు అంటే అన్నాడు, సరేనా భయ్ వాడు అంటే అనుకున్నాడు, నన్నే ఇప్పుడు నన్ను అన్నాడు, వాడు నా ముందర అనలేక నన్ను అన్నాడు, నన్ను వెనకాల అన్నాడు అని చెప్పేసి అనుకుంటాడు. టైప్ 3 ఇదోటి చేయాలి, వాడు నెత్తి తలకాయ వేసి కిందికి కొట్టాలరా నేను, లేదా వాడు చేసినట్లు నేను చేస్తా అని చెప్పేసి వీడియో 10 మాటలు మాట్లాడి నేను వీడి గురించి అట్లా అన్నా అని చెప్పని వీడికి ఎవడైతే మాట చెప్పిండో వాడిని చెప్పమంటాడు. ఇంట్లో నువ్వు ఏ కేటగిరీ? బై ద వే నేను సెకండ్, నేను ప్రాపర్ సెకండ్ కేటగిరీ. ఓకే బ్రో, నైస్ టు మీట్ యూ బ్రో, నీ పేరేంది, నా పేరేంది, నీ పేరు కూడా మర్చిపోతున్నాను, గుడ్ బై టాటా. ఇట్లున్నావంటే టెన్షన్ కాదు నీలో, ఆ డిస్టర్బెన్స్ వస్తుంది హార్ట్ లో. ఒక లైక్ ఇప్పుడు ఆ దాన్ని మనం పట్టించుకొని మైండ్ లోకి వేసుకొని మనదే టైం వేస్ట్ కదా, మన మైండ్ స్ట్రెస్ అవుతుంది. ఇప్పుడు కొంత ఇది కూడా డిస్కంఫర్ట్ కిందకి రాసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో ఉన్నావు, నువ్వు ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళాలన్నా లేదంటే థర్డ్ ప్లేస్ కి, అరే వాడిని ఇట్లా అలాగే ఏదో ఒకటి చేయాలని అనుకున్నావు అనుకో, అది నీ కంఫర్ట్ జోన్ లోకి రాదు. కాబట్టి ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ ఇస్ డిస్కంఫర్ట్. అట్లా పోయి ఎన్ని రోజులు ఉంటావు, చేస్తావు, నీకు దానివల్ల ఏమైనా యూజ్ వచ్చిందా? అదే చెప్తున్నా, ఇప్పుడు డిస్కంఫర్ట్ yields you some profit or yields you some results, not all. సరే some results, a couple of సరే some results. ఇప్పుడు ప్రతి డిస్కంఫర్ట్ ఇప్పుడు సరే ఒక గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిందో, లేకపోతే ఒక దోస్తుతో పోయినావు, ఇంట్లోతో గొడవ అయింది, సడన్ గా ఒక రోజే ఆ రోజే పోయి మాట్లాడాలి అంటే నీకు కూడా ఎట్లనో ఉంటది. బట్ somehow you think, అరే you realize అంటే grab your nuts with you and వెళ్ళి అరే అవునరా అట్లా పాపా సారీ, లేదంటే బ్రో సారీ, మామా సారీ, ఎక్సెట్రా. దట్ డిస్కంఫర్ట్ సీల్స్ యూ రిజల్ట్స్. అంటే ఇప్పుడు సరే ఒక రోజు ఇప్పుడు క్రికెట్ ఆడినావు, కాళ్ళు చెయ్యో ఎరిగిపోయినాక ఏంది, ఒక వారం నెల లైక్ యూ గెట్ ఇన్ టు బెడ్ రెస్ట్ అండ్ గెట్ రికవర్డ్. ఇప్పుడు రికవర్ అయినాక కూడా నేను అరే మళ్ళీ ఇరుగుతుందేమో అన్న థాట్, నేను ఆడలే అని ఆగినావు అనుకో, ఏమైతుంది అప్పుడు నీ కంఫర్ట్ కి మంచి ఇట్లా ఇచ్చినట్టు, అప్పుడు ఏమవుతుంది, అప్పుడు కంఫర్ట్ విల్ నాట్ yield you results. అంటే నీకు మంచిగా అనిపిస్తుంది అంతే, అరే బాగుందిరా అనిపిస్తుంది తప్ప ఒకవేళ నువ్వు అన్నట్లు ఫస్ట్ కేటగిరీలో జనాలు ఇన్ ద సెన్స్ ఇప్పుడు క్రికెట్ ఆడేవాడు ఆడిన తర్వాత వాడు ఎందుకు ఆడాలి అవసరమా అన్న థాట్ ఒక 2 days ఉందంటే, థర్డ్ డే నుంచి యువర్ బ్రెయిన్ ఆటోమేటికల్లీ ట్యూన్స్ యువర్సెల్ఫ్ టు నాట్ టు ప్లే, ఫైండ్ ద రీజన్స్ ఫర్ యూ టు నాట్ టు ప్లే. అట్లా ఏమైతుంది అంటే అలవాటు అయిపోతుంది, ఒక రోజుకి 2 రోజులకి అరే చేయాలారా చెయ్యొద్దారా, ఈరోజు అయితలేదురా. బిఫోర్ క్వశ్చనింగ్ యువర్సెల్ఫ్ ఫస్ట్ ఆ పని ఎందుకు చేస్తున్నా క్వశ్చన్ అదే ఆలోచించాలి. అరే ఇప్పుడు సరే బ్లాగ్ చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నావు బ్లాగ్? ఫర్ మై హ్యాపీనెస్. ఇప్పుడు మనం ఏదో మాట్లాడాలనుకుంటున్నాం, నేను మాట్లాడే మాటలు నువ్వు నేను 10 మంది ఇంటే వాళ్ళ ఒపీనియన్లు ఏమన్నా ఉంటాయేమో, వాళ్ళకి కూడా తెలుస్తేమో, వి మైట్ గెట్ సమ్ నాలెడ్జ్. లేదంటే వాళ్ళు వచ్చి ఇట్లా చేయని అంటారేమో, లేదంటే బ్రో మీరు మాట్లాడే మాటలు కొన్ని ఇట్లున్నాయేమో అని చెప్పి తప్పులు ఎతికినా సరే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనుకుంటాం. ఎవ్రీథింగ్ ఈజ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. అప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు ప్రతి ఒపీనియన్ నేను కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం లాగా తీసుకున్నాం అనుకో, యూ విల్ బీ హ్యాపీ. అంటే ఇప్పుడు నీకు ప్రతిదీ ఇప్పుడు కొన్ని ప్రతిదీ నువ్వు హేట్ లాగానే తీసుకున్నావు అనుకో, ఏమనిపిస్తుంది అంటే నువ్వు మంచి చెప్పినా కూడా రాంగ్, అరే వీడు ఇంత పెసిమిస్టిక్ గా ఎందుకు అని చెప్పి అనుకుంటాను. ఎట్ ద ఎండ్ జనాలను జనరలైజ్ చేయడం కాదు, కానీ ఎట్ ద ఎండ్ పీపుల్ షుడ్ రియలైజ్ దట్ దే షుడ్ హ్యావ్ అ వ్యాలిడ్ రీజన్ ఫర్ దెమ్ టు డూ సంథింగ్. నువ్వు ఏం చేయాలనుకున్నావు రీజన్, సరే నువ్వు ఏదో చేస్తున్నావు అట్లా కాదు, ఒక ప్రాపర్ రీజన్. సరే ఇప్పుడు నువ్వు కార్పొరేట్ లో జాబ్ చేస్తున్నావు, నీకు ఇష్టం లేని జాబ్ ఎందుకు చేస్తున్నారా అంటే ఏం చేద్దాంరా అట్లా చెప్పకుండా, బ్రో
నాకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలి, నేను కష్టపడుతున్నా, నాకు అల్టిమేట్ గా నా గోల్ పైసలు అన్నప్పుడు నేను ఏ పైన చేస్తాను, నాకు కంఫర్ట్ ఉన్నా లేకపోయినా అన్నట్లు అనుకుంటారు కొంతమంది. అట్లా ఒక స్ట్రాంగ్ రీజన్ నువ్వు ఎవరికి నేను అడిగేవాడికి చెప్పినావు అనుకో, దే విల్ బి హావింగ్ నో అదర్ క్వశ్చన్స్. అదే వచ్చి ఇప్పుడు వాడు ఇంకోసారి ఇంకో క్లారిటీ అడగడు, అరే నువ్వు ఏం చేస్తున్నావురా, నువ్వు తిన్నావారా, నువ్వు వండుకున్నావారా, నువ్వు కష్టపడుతున్నావు. ఇప్పుడు రిలేటివ్స్ వస్తారు, బాబు ఏం జాబ్ చేస్తున్నావు బాబు, నీకు అంత ప్యాకేజా బాబు, మాకు ఇంత ప్యాకేజ్ వచ్చింది బాబు, నీకు అంత ప్యాకేజ్ వచ్చినా నువ్వు అదే మొండి బతుకులేని ఫస్ట్ జాబ్ రాలేదని అంటారు, జాబ్ వచ్చిన తర్వాత ఎంత ప్యాకేజ్ బాబు అంటే ఇంక్రిమెంట్ వచ్చే టైంకి అటు పక్క వాళ్ళ కొడుకుకో కూతురుకో పెళ్ళైంది అనుకో, ఇంకా పెళ్లి చేసుకోలేదా బాబు అంటారు. అరే మనం అది ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి మనం సరే అంత ఒపీనియన్ లైక్ అంత రియల్ లైఫ్ స్ట్రాంగ్ ఒపీనియన్ నువ్వు జనాల కోసం అని చెప్పి జాబ్ చేయడానికి అదట్లో పెట్టు. ఇప్పుడు కాలేజ్ ఉంటుందిరా, వీళ్ళు కొంతమంది ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం, అరే దోస్తులు పోతున్నారు, నేను కూడా పెద్ద కాలేజ్కి పోతా, సరే ఇట్లన్నా పోతా, లెట్స్ సే పైసలన్నా పెట్టి పోతా, సీట్ అన్న కొట్టి పోతా, సీట్ కొట్టడానికి సరే ఏదో ఒకటి సీట్ రాలేదన్న కేసు గురించి ఆలోచిస్తాం. సమ్హౌ పోయిండ్రు, పైసలు కట్టి పోయిండ్రు, అక్కడ పోయినాక ఏమనుకుంటారు, లైఫ్ విల్ ఆల్ బి ప్యారడైస్ అండ్ సమ్హౌ వి విల్ గెట్ బెటర్. అట్లీస్ట్ ఫర్ అ పాయింట్ ఆఫ్ టైం దాకా దే విల్ బి ఇన్ ఎ డెల్యూజన్ దట్ మొత్తం ఏదో ఉంది తర్వాత స్టార్ట్ అయితే స్టార్టింగ్ ఎగ్జైట్మెంట్, తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ కనిపిస్తాయి, డిఫరెన్స్ ఇన్ లైఫ్ స్టైల్స్ కనిపిస్తాయి. అప్పుడు ఏమనుకుంటారు, అప్పుడు మళ్ళీ లైఫ్ స్టైల్ మ్యాచ్ చేయాలనుకుంటారు, వై కాంట్ ఐ బి బెటర్, వై కాంట్ ఐ మ్యాచ్ దెమ్ అని చెప్పేసి ఇంట్లో వాళ్ళని ఇంకా చేస్తారు. ఏమని వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్ అన్న అప్పుడు ఆలోచించి, బైక్ అనే కాదురా ఇన్ జనరల్ బేసిక్ బట్టల నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు డిమార్ట్ లో 200 షర్ట్ దొరుకుతుంది, అదే రేర్ ర్యాబిట్ కి వెళ్ళినా 2500 షర్ట్ దొరుకుతుంది. లేదు నాకు ఇవ్వనొద్దు, బడ్జెట్ లో దొరకాలంటే మ్యాక్స్ అవుట్ ట్రెండ్స్ కో పోయినావు అనుకో 500-400 దొరుకుతాయి. 500-400 తీసుకొని 200 తీసుకున్నా కూడా పెద్ద ఫరక్. నేను కలిసినప్పుడు హాయ్ బ్రో అంటాడు కానీ ఏ బ్రాండ్ చూడాడు కదా. చూసేటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు, చూసేటోళ్ళు ఉంటారు, వాళ్ళని నువ్వు ప్రయారిటైజ్ చేసుకున్నావు అంటేనే కదా ఈ సిచ్యువేషన్ వస్తావు. నువ్వు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు చెయ్యి ఎంత ఫర్మ్ గా షేక్ చేస్తున్నావు అన్న వాడిని పట్టుకుంటే నీకు బేసిక్ ఎటిక్వేట్ అన్నది తెలుస్తుంది. అట్లా కాకుండా బ్రాండ్ ఏదని అడిగిన నువ్వు కలిసినావు అనుకో, గలీజ్ ఉంటుంది అనుకో, నువ్వు కూడా ఏం చేస్తావు, నువ్వు కూడా చూస్తావు. నువ్వు నెక్స్ట్ చూసి ఏ బ్రాండ్ వేసుకున్నావురా, H&M క్లోత్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఫుడ్ అంటే ఇంకా ఆల్మోస్ట్ అందరూ ఏదో సంథింగ్ XYZ అయిపోతుంది అనుకో. దాని తర్వాత ఆబ్జెక్టిఫైయింగ్ ఆబ్జెక్ట్ లో ప్రేమ ఇట్లా తన్నుకొని వస్తుంది. ఒక బైక్ కావాలి, ఒక కెమెరా కావాలి, ఒక ఫోన్ కావాలి, ఒక చైన్ కావాలి, ఎక్సెట్రా ల్యాప్టాప్ కావాలి, నాకు ఫోన్ యాపిల్ దే ఉండాలి, సూట్ అర్మానీదే ఉండాలి అని అనుకుంటే వస్తారు. ఏం చేస్తారు అప్పుడు? అలా ఇప్పుడు మనం గొర్రెల గురించి మాట్లాడుతున్నాం కదా, అక్కడ గొర్రెలు వచ్చినాయి. పెడదాం రా దీన్ని. 20 minutes 5 minutes ఉంది ఇంకా. 20 minutes of rapping. Oh my god. సరే ఇట్లా అవుతుందా? ఇదంతా అయిపోయిన తర్వాత ఏమవుతుంది? నెక్స్ట్ ఇంకా లైఫ్ లో ఎవరన్నా కావాలి నాకు, చుట్టుపక్కల చూసి అవతల చూడకపోయినా కొంతమంది సినిమా చూసి ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు. అర్జున్ రెడ్డి లేదంటే ఎవరినో అయిన తర్వాత కాంప్లికేషన్స్ వస్తాయి. కాంప్లికేషన్ దాన్ని ఫేస్ చేయరు, మంచిగా ఉంటది. ఇంతసేపు బయట బట్టను ఒకటే చూపిస్తారు, లోపల ఎవ్వరు చూడరు. బట్టని చూసిన తర్వాత అది ఎప్పుడు చూస్తారు? బయట బట్టను పరిశీలిస్తున్నప్పుడు చూడరు, బట్టను వేసుకున్న తర్వాత నిన్ను వదిలేసి వేరేటోతో పెళ్లి వేసుకుని అవుతుంది చూడు. అప్పటికి నీ లైఫ్ సంకనాకి మనం చదువుకునేది వాళ్ళ కోసం. పేరెంట్స్ వదిలేస్తాం, చదువులకి ఉండవు. వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో నేను మంచిగా కనిపిస్తున్నాను, నేను మంచిగా కనిపిస్తున్నా, లేదంటే ఆ పర్సన్ నేను మంచిగా కనిపిస్తున్నా. నువ్వు లైఫ్ లాంగ్ నీది కాని లైఫ్ స్టైల్ వేసుకొని ఒక పోయినప్పుడు ఎట్లా స్టేజ్కి వెళ్ళిపోతావు అంటే ఆల్మోస్ట్ చిప్ వేసుకొని ఎక్కడో రోడ్డు పక్కన కూర్చునే స్టేజ్కి వెళ్తావు. అప్పుడు నీకు ఇట్లా అప్పుడు చేసేది ఉండేరా, అప్పుడు ఇట్లా చేసింటే లెట్స్ గో బ్యాక్ టు కంఫర్ట్ అండ్ డిస్కంఫర్ట్. అంటే మనకి ఇన్ని రోజులు కంఫర్ట్ అనిపించింది, సడన్ గా ఏమైంది అది డిస్కంఫర్ట్ లకు మారంగానే కాంట్ అడాప్ట్ చేసుకోలేకపోతున్నాడు వాడు. ఎందుకు అంటే ఇన్ని రోజులు ఇంత బాగుంది కదరా నాయన, ఇప్పుడు ఎందుకు ఇప్పుడు రేర్ ర్యాబిట్ షర్ట్ వేసుకున్నాడు, నువ్వు వేసుకెళ్ళి రోడ్ సైడ్ 200 రూపాయలు ప్యాంట్ వేసుకోమంటే వేసుకుంటాడు? వేసుకోడు. అదే కదా
అదే అదే ఆ అడాప్టివ్నెస్ होता ఈ డిస్కంఫర్ట్ కంఫర్ట్ ఫ్రిక్షన్ లా అడాప్టివ్నెస్ होता అడాప్టివ్నెస్ పోయినప్పుడు ఏమవుతుంది అంటే యూ కాంట్ గెట్ బెటర్. గెట్టింగ్ బెటర్ ఈజ్ ఆల్ అబౌట్ అడాప్టివ్నెస్. ఇంకా దరిద్రమైన సిచ్యువేషన్ అంటే దట్స్ ఎ క్యానోన్ ఈవెంట్. ఇంకా లైఫ్ లో నువ్వు అటు సైడ్ పోయినావంటే అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ప్రతి పాయింట్ ఆఫ్ ఇప్పటిదాకా మనం చెప్పిన బ్లూ ప్రింట్ వాడు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే వాడికి రియాలిటీ హిట్ అవుతుంది. నువ్వు సగం ఆపేసినావు అనుకో, మంచిదే అది. డీప్ పోయింది అనుకో, కొంతమంది ఏం చేస్తారు మన కాలు దిగింది కదా, 4 గంటల లోతుగా వాళ్ళు దిగుతారు. అడాప్టివ్నెస్ పోతుంది. ఇప్పుడు ఎంత డీప్ పోయినా అనుకో అంత ఈజీగా అడాప్టివ్నెస్ పోతుంది మనకి. మనకి ఏంటి అరే ఇన్సెక్యూర్ అయిపోతాడు. అరే నాకు ఇట్లే ఉండాలిరా బాయ్, నాకు ఇంతే ఇప్పుడు ఉండాలి. ఇప్పుడు ఏమంటారు తెలుసా, ఇప్పుడు వాడు ఏం చేస్తాడు అప్పుడు ఒక్క పర్సన్ కోసం చేసుకునేది ఆ లైఫ్ స్టైల్ అంతా జనాలు చూసి అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఆ జనాలందరూ ఏమనుకుంటారు అన్న భయంతో వాడు అప్పు చేసినా సరే బ్రాండెడ్ షర్ట్లు కొంటాడు. ఇంకా ఆ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోతుంది. అరే ఇట్లే ఉండాలిరా మేము. సో జనాలు ఎట్ దెన్ మేము చెప్పాలనుకుంది ఏంటంటే, చెప్పాలనుకునే ఏం లేదు మేము అంటే జనాలు ఎంత తొందరగా వాళ్ళ తప్పులు లేదంటే వాళ్ళు చేసుకున్న లైఫ్ స్టైల్ రియలైజ్ అయ్యి దాని మీద యాక్ట్ అపాన్ చేసిర్రు అంటే బెస్ట్. అంత తొందరగా మీ లైఫ్ సెట్ అవుతుంది. అంటే మా లైఫ్ కూడా ఏం సెట్ కావాలి, మేము కూడా రియలైజ్ అవుతున్నాం. మేము గొప్పలం కాదు, అస్సలు గొప్పలం కాదు. గవర్ సుబారావర్ ఈ పేర్లు బాగున్నాయి. గవర్ అంటే ఏం తెలుసా? వెరీ గుడ్ రా.